భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముగ్గురు అంతర్జిల్లా దొంగలను అదుపులోకి తీసుకుని 35 లక్షలు విలువ చేసే ఆభరణాలను సీజ్ చేసిన పోలీసులు. జిల్లాలో పలు ప్రాంతాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు అంతరజిల్లా దొంగలను వాహన తనిఖీల్లో భాగంగా సుజాతనగర్ మండలం సుజాతనగర్లో పోలీసులు అదుపులోకి తీసుకుని, వారి వద్ద 35 లక్షల రూపాయలు విలువ చేసే 35 తులాల బంగారం, 1 కేజీ వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ వెల్లడించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ, జిల్లాలోని పలు ప్రాంతాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతూ, లక్షల రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాలను టార్గెట్గా చేసుకొని దోచుకుంటున్నటువంటి 5గురు వ్యక్తులపై టాస్క్ఫోర్స్ సిబ్బందితో నిఘా ఏర్పాటు చేయగా సుజాతనగర్లో పట్టుబడగా ముగ్గురిని అదుపులోకి తీసుకోగా, మరో 2 పారిపోయినట్లు తెలిపారు. పట్టుబడిన వారి వద్ద నుండి విచారణ చేసి 35 లక్షలు విలువ చేసే ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ప్రజలు ఎవరైనా ఇతర ప్రాంతాలకు వెళితే దగ్గరలోని పోలీసులకు సమాచారం అందించాలని, దాని ద్వారా దొంగతనాలను నిలువరించవచ్చని అన్నారు. డోర్ లాక్ చేసినటువంటి వ్యక్తి డోర్ పగలగొట్టి పోయి హీరో డోర్ నుండి షేక్ దారు బాబు అని చెప్పేసి షేక్ లాలు ఇక్కడ వచ్చేసి భద్రాచలం భద్రాచలం శ్రీకారం అన్ని ఎంపీ తర్వాత నల్లమాటి సాయిరాము వల్లభనేని విజయరావు బంగారం ఏడాది దగ్గర నుంచి 35 తులాల బంగారం, మాకు 356 గ్రాములు 59 గ్రాములు బంగారాన్ని, తర్వాత వెండి వచ్చేసి 120 గ్రాములు వెండిని బాధలు చేస్తుంది. ఈ దొంగతనం అనేటువంటి బంగారం వెండి విలువ సుమారు 30 లక్షల రూపాయలు పెట్టి